గుర్తుందా? సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఆగస్టులో బుడమేరు పోటెత్తి వేలాది ఇళ్లను జలమయం చేసింది. పదుల సంఖ్యలో ప్రాణాలు పట్టుకుపోయింది. అంత విషాదంలోనూ పాలకులు సహాయక చర్యల ముసుగులో అవినీతి వరద పారించారు అన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఇలాంటి ముప్పు రిపీట్ కాకుండా మేం చూసుకుంటాం అని చంద్రబాబు భరోసా ఇచ్చారు. చాలా నమ్మకంగా చెప్పారు. కానీ ఆ మాటలు నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి చూస్తుంటే మళ్లీ ముంచుతారా అన్న అనుమానాలు వస్తున్నాయంటున్నారు ఈ ప్రాంత ప్రజలు. దీనిపైనే స్పెషల్ ఎడిషన్. ఆకాశంలో మబ్బులు కనిపిస్తే చాలు అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. మళ్లీ గత ఏడాదిలా తమని వరద నీరు ముంచెత్తేస్తుందేమో అని భయభ్రాంతులవుతున్నారు. కూటమి ప్రభుత్వ ఘోర నిర్లక్ష్యం కారణంగా, అధికార యంత్రాంగం వైఫల్యం కారణంగా గత ఏడాది బుడమేరు ఎంతటి విలయాన్ని, విషాదాన్ని మిగిల్చిందో అందరూ చూశారు. ఈ ఏడాది మరోసారి అదే ప్రమాదం పొంచి ఉందని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎడతెరిపిలేని వర్షాలు ఒకవైపు, ఎగువ ప్రాంతాల నుండి ప్రకాశం బ్యారేజీలోకి పెద్ద ఎత్తున వచ్చి చేరుతున్న నీరు మరోవైపు బుడమేరు పరిసర ప్రాంతాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గత ఏడాది సరిగ్గా ఈ రోజుల్లోనే భారీ వర్షాలకు విజయవాడ నగరం అతలాకుతలమైంది. బుడమేరు వరదలతో విరుచుకుపడింది. ఫలితంగా బుడమేరు పరిసర ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. నడుములోతు నీళ్లల్లో కాలనీలు మునిగిపోయాయి. కుంభవృష్టి వానలు పడుతున్నాయి. కృష్ణానది వరద నీటితో ఉప్పొంగుతోంది. బుడమేరులో పెద్ద మొత్తంలో నీరు వచ్చి చేరుతోంది. ముప్పు ఉందని అందరికీ తెలుసు. అయినా నాడు ప్రభుత్వం కానీ, అధికార యంత్రాంగం కానీ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయలేదు. ముందస్తు హెచ్చరికలు లేవు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు లేవు. అసలు ఎలాంటి జాగ్రత్తలు లేవు. అందరూ గాఢ నిద్రలో ఉండగా కటిక చీకట్లో వరద నీరు ఒక్కసారిగా విరుచుకుపడింది. 32 డివిజన్లలో 2.62 లక్షల మంది ప్రజలకు నరకమంటే ఏంటో చూపిస్తూ వరద కాలనీలను కమ్మేసింది. వేలాది ఇళ్లల్లోకి నీరు వచ్చి చేరింది. రోజుల తరబడి వరద ముంపులో కాలనీలు మగ్గిపోయాయి. తాగునీరు లేదు, తినడానికి ఏమీ లేదు. ప్రభుత్వం నుండి సాయం లేదు. కొందరు ప్రాణాలకు తెగించి వరద నీటిని దాటుకుంటూ రక్షిత ప్రాంతాలకు వెళ్లారు. మెజారిటీ ప్రజలు ఆకలితో అలమటించారు. ముంపు ప్రమాదం ఉందని ముందస్తుగా హెచ్చరించని ప్రభుత్వం ఆ తరువాతైనా సహాయ చర్యలు చేపట్టలేదు. ప్రజలను వరద నీటిలో వదిలేసి చంద్రబాబు నాయుడు బోటు షికార్లు చేశారు. పదుల సంఖ్యలో ప్రజలు వరద నీటిలో కొట్టుకుపోయారు. చిన్న చితక, ముసలి ముతక నరకయాతన పడ్డారు. ప్రభుత్వ వైఫల్యంపై మహిళలు మండిపడ్డారు. ఇదే విజయవాడలో కృష్ణలంక వద్ద జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించిన రిటైనింగ్ వాల్ ఆ ప్రాంతానికి రక్షణ కవచంలా నిలిచింది. బుడమేరు మాత్రం పాలకుల చెత్తశుద్ధి, అధికారుల ఉదాసీనతల కారణంగా ప్రజలకు విషాదాన్ని మిగిల్చింది. ఇంతటి విషాదంలోనూ చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ముంపు ప్రాంతాల ప్రజలకు అందించిన సహాయ చర్యల్లోనూ అవినీతికి పాల్పడ్డ వైనం అప్పట్లో తీవ్ర విమర్శల పాలైంది. అప్పట్లో తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకు, భవిష్యత్తులో ఇటువంటి వరదల తాకిడికి ఆస్కారం లేకుండా చేసేందుకు 500 కోట్ల రూపాయలతో ఆపరేషన్ బుడమేరును చేపట్టి ఏడాది కల్లా పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో ఓ హామీ ఇచ్చారు. ఆ వెంటనే దాన్ని అటకెక్కించేశారు. ఏడాది కావస్తోన్నా ఇంతవరకు ఆపరేషన్ బుడమేరు ప్రారంభమే కాలేదు. 500 కోట్లతో ప్రాజెక్టని కబుర్లు చెప్పి 40 కోట్లలోపు అంచనాలతో ప్రతిపాదనలు చేశారు. అయితే దాని టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి కాలేదు. మొదటి దశలో బుడమేరు సామర్థ్యాన్ని 10,000 క్యూసెక్కులకు పెంచాలని నిర్ణయించారు. విద్యాధరపురం నుండి గుణదల వరకు 70 ఎకరాల భూమి దురాక్రమణలకు గురైంది. ఈ స్థలంలో 3,051 ఇళ్లు నిర్మించేశారు. బుడమేరుకు సమాంతరంగా కాలువ తవ్వి నీటిని మళ్లించాలన్న ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు. చీమలవాగు, కేసరపల్లి, ఎనికేపాడు, యూటీల సామర్థ్యం పెంపు ప్రతిపాదన బుట్టదాఖలైంది. ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు 50.6 కిలోమీటర్ల మేర కాలువగట్ల పటిష్టానికి చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రస్తుతం కొద్దిపాటి వర్షానికే బుడమేరు ముంపు ప్రాంతాల్లో 45 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన దుస్థితి నెలకొంది. మొత్తం మీద ఏడాది క్రితం చేస్తామన్నవేవి చంద్రబాబు ప్రభుత్వం చేయలేదు. బుడమేరు విషాదాన్ని పాలకులు ఎప్పుడో మర్చిపోయారు. నాటి బుడమేరు బాధితులు మాత్రం క్షణక్షణం భయంగా ప్రాణాలరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. హామీలు ఇవ్వడం, వాటిని బుట్టదాఖలు చేయడం చంద్రబాబు సిద్ధాంతం కాబోలు. ఏడాది క్రితం తీవ్ర విషాదాన్ని మిగిల్చి ఎందరినో నరకయాతన పెట్టిన బుడమేరు వరదల నేపథ్యంలో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కదాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నెరవేర్చలేదు.
పైన ఆకాశాన్ని చూస్తున్నా కింద కృష్ణానదిలో వరద నీటి పొంగు చూసినా మరోసారి బుడమేరు విరుచుకుపడ్డం ఖాయమేమో అన్న భయం వెంటాడుతోంది. అయితే గత ఏడాదిలానే ఈసారి కూడా ఇంతవరకు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవడం లేదు ప్రభుత్వం. దీనిపైనే బుడమేరు పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బుడమేరు పరిధిలో ఆక్రమణలను తొలగించలేదు సరికదా, అసలింతవరకు పూడికతీత పనులు కూడా చేపట్టలేదు. గుణదల, నిడమానూరు, రామవరప్పాడు, గూడవల్లి ప్రాంతాల్లో బుడమేరు వంతెనలను వెడల్పు చేయకపోవడంతో పైనుంచి నీరు ప్రవహిస్తోంది. నీళ్లు నిల్వ ఉండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై ఇళ్లల్లోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. రోడ్లు కోతకు గురవుతున్నాయి. బుడమేరు కాలువ సామర్థ్యం 5,000 క్యూసెక్కులని చెబుతున్నప్పటికీ ఆక్రమణలు పూడికతో కాలువ కుచించుకుపోయింది. 3,000 క్యూసెక్కులకే కాలువ పొంగి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతోంది. గతంలో చంద్రబాబు చెప్పినదేదీ చేయలేదని జనం మొత్తుకుంటున్నారు. మాకు ఓపు ఉండాలి కదా, ఇదిగో నాకు చేతులు కూడా కోసిపోయినాయి. మాకు ఏదో వచ్చిపోవాలని అది ఏదో వంట పని చేసుకున్న వాళ్ళు మేము. సీఎం గారు వచ్చారు, ఆవిడతో కూడా చెప్పినా సరే అమ్మ బిడిచి వేస్తున్నా అంది. ఏది ఇప్పుడు ఎంత జనం చచ్చిపోతారు చెప్పు ఒకసారి. ఇందాక పిల్లాడు మునిగిపోయాడు. ఏదో మాకు ఏదో వచ్చిపోవాలని మేము వెళ్ళి బతికించాం. వెళ్ళొద్దన్నా సరే వెళ్తున్నారు వాళ్ళు. మరి ఏం చేయాలి చెప్పండి. ఎగువ ప్రాంతాల్లో పెద్దగా వర్షాలు కురవకపోవడం, వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద వరద లేకపోవడంతో ప్రస్తుతం బెజవాడ ఊపిరి పీల్చుకుంది. ఒకవేళ ఎగువన భారీ వర్షాలు కురిసి వెలగలేరు నుంచి కనుక భారీగా వరద బుడమేరు డైవర్షన్ కెనాల్లోకి వచ్చి ఉంటే ఖచ్చితంగా బుడమేరు పరివాహక ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయేది. అయితే ఇప్పటికీ బుడమేరు కాలువల్లో నీటి మట్టం పెరిగి పరివాహక ప్రజలను భయపెడుతోంది. ప్రభుత్వం సంబంధించింది సార్, ప్రభుత్వ అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మరి దీనికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్, ఈ గొల్లపూడి వైఎస్ఆర్ కాలనీ అటు ఇటు కానీ అండి, అటు గొల్లపూడి పంచాయతీ కాదు, ఇటు కార్పొరేషన్ కాదు, వాళ్ళు మెయింటైన్ చేస్తారు. వాళ్ళని అడిగితే వీళ్ళ మీద దోస్తారు, వీళ్ళని వాళ్ళని వేస్తారు. ఎవరు చర్య తీసుకోరు. మేమందరం పేదలమే, రోజు పనికి వెళ్తే కానీ మాకు పూట గడవదు. అటువంటి మమ్మల్ని మీరు ఎన్ని బాధలు పెట్టి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే మేము ఎక్కడ ఉండాలా, ఎవరిని అడగాల? ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాలా. వరదలు రావు, ఈ పుకార్లే నమ్మొద్దు, సోషల్ మీడియా చెప్పేదని చెబుతున్నారు. కాకపోతే ఇక్కడ మా జనాలందరూ భయభ్రాంతులు అయిపోయి కనపడే పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ఈ బుడమేరు పొంగి ఇళ్లలో ఇంకొంచెం పొంగితే మొత్తం ఇళ్లలోకి వచ్చేస్తుంది. రోజు రోజుకు పెరిగిపోతుంది. మొత్తం అంతా రోజు రోజుకు పెరిగిపోతుంది చూడొచ్చు. దీన్ని వెంటనే చర్యలు తీసుకొని దీన్ని సురక్షంగా ఈ వాటర్ మొత్తం కృష్ణాలోకి వదిలి అట్నీ సముద్రంలోకి వదలాల్సిన కోరుతున్నాం. ప్రజలందరూ కూడా చాలా భయభ్రాంతులు అయి ఉన్నారు. ఇక్కడ కాలనీవాసులు చాలా దారుణంగా ప్రతి ఒక్కరు అప్పటికే సామాన్లు సర్దుకొని ఎప్పుడెప్పుడా ఏం జరిగిద్దని భయంతో ఎంతోమంది బాధపడుతున్నారు. గతంలో బళ్ళు కానీ ఇక్కడ కార్లు కానీ ప్రతి ఒక్కళ్ళు అన్నీ మునిగిపోతే కొంతమందికి డబ్బులు వచ్చినాయి, కొంతమందికి చాలామందికి డబ్బులు రాలా. గత ఏడాది వరదల విధ్వంసాన్ని తలుచుకుని ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికీ చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. ఈసారైనా ప్రభుత్వం, అధికారులు అప్రమత్తంగా ఉండి వరద ముంచెత్తే ప్రమాదం ఉంటే ముందస్తుగా తమకి సమాచారం అందించడంతో పాటు సహాయక చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. ఈ బుడమేరు పొంగుద్దేమోనని ప్రభుత్వ అధికారులు సరిగా పట్టించుకోవట్లేదు. దాని కారణంగా మేము పోయిన సంవత్సరం వరదలు వచ్చి 10-15 రోజులు అన్నం నీళ్ళు లేకుండా అల్లారిపోయాం. ఎవరో పట్టించుకోరా. ఇప్పుడు దీనికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు మాకు వచ్చి సమాధానం చెప్పాలి. లేకపోతే మాకు తగిన వసతులు కల్పించడం కానీ, ఏదన్నా మాకు పునరావాసం కానీ ఏదన్నా వసతులు కల్పించాలని మేము కోరుకుంటున్నామండి. అసలు ఈ కాలువలో ఇంత వాటర్ ఉండదు. ఇప్పుడు కాలువ వచ్చేసి బాగా ఎక్కువగా ప్రవహిస్తుంది. దాదాపుగా పైన మనం చూసినట్టయితే వాటర్ పైన వచ్చే పరిస్థితి ఉంది. అందుకోసం గత ఏడాది కూడా ఈ కాలనీలో సౌకర్యాలు కానీ ఎటువంటి సదుపాయాలు లేవు సమకూర్చలేదు వాటర్ వచ్చిన పరిస్థితుల్లో. ఈసారైనా గట్టిగా చర్యలు తీసుకొని వాటర్ రాకుండా దాదాపుగా 40,000 మంది జనాలు ఈ కాలనీలో నివాసం ఉంటున్నారు. గవర్నమెంట్ సత్వరం చర్యలు తీసుకొని వాటర్ రాకుండా ప్రజలకి సౌకర్యం కలిగించాలని. చంద్రబాబు నాయుడి ప్రభుత్వమే గత ఏడాది బుడమేరు పరిసర ప్రాంతాల ప్రజలకు శాపంగా పరిణమించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపిస్తున్నారు. గత అనుభవాల నేపథ్యంలో ఈసారైనా జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలాగా అని ఆయన నిలదీస్తున్నారు. విజయవాడ నగరంలో బుడమేరు మూలంగా ఎవరైనా ఇబ్బంది పడతారా, ముందస్తు చర్యలు చేపట్టాలని ఏమైపోయినాయి డిపార్ట్మెంట్లన్నీ? ఇరిగేషన్ ఏమైపోయింది? ఇరిగేషన్ శాఖ ఒక ప్రకటన కూడా ఇచ్చే పని లేదా? కనీసం చెప్పే పని లేదా? పైనుంచి ఇంత వాటర్ వస్తుంది, మీరందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నూజివీడు విజయవాడ రోడ్డు కూడా మునిగిపోయింది. అంటే
పూడికలు తీయట్లేదు, పక్క సైడ్ డ్రైన్స్ క్లీన్ చేయట్లేదు, పక్కన ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీని శుభ్రం చేయట్లేదు. నగరం అస్తవ్యస్తంగా తయారైపోయింది. బాధ్యతారాహిత్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పని గతంలో చేసిన పొరపాట్లే మళ్లీ పునరావృతం చేస్తే కూటమి పాలకులను ప్రజలు క్షమించరని ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. గత ఏడాది విపత్తు చోటు చేసుకున్నా ఆ తరువాత కూడా చంద్రబాబు ప్రభుత్వం మేలుకొనకపోవడం క్షమించరాని నేరమే అంటున్నారు కమ్యూనిస్టు పార్టీల నేతలు.